ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదు కిషన్ రెడ్డి. జగన్ సభకు మహిళలను తరలించేందుకు డబ్బులు పంచిన నేతలు. కష్టకాలంలో పార్టీ వదిలి వెళ్తున్నారు కేటీఆర్. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు నాయుడు కామెంట్స్. లోక్సభ ఎన్నికల్లో భాజపా 12 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానాల్లో భాజపా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగు. ఏ ప్రాజెక్టుల మీద కూడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తా అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా? ప్రెస్లో మాట్లాడాడు. 3 నెలలు దాటిపోయింది. కాళేశ్వరం కంచికెళ్ళింది. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో, ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు. ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు. చట్ట పరిధిలో దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటే, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరితే తప్పకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా దర్యాప్తుకు సహకరిస్తాం. దోషులను ప్రజల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ, డిక్లరేషన్ పేరుతో కానీ, ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతుల 2 లక్షల రుణమాఫీ, రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఎప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు. ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు. నిరుద్యోగ భృతి అతిగతి లేదు. రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమైనాయి. మహిళలకు 2,500 గాల్లో దీపం పెట్టి దేవుడా అంటున్నారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్తో మెజార్టీ సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూల్, అదేవిధంగా పాలమూరు, ఈ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాము. మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఎమిగిరి నుంచి మహిళలను తరలిస్తున్నారు. వైకాపా నాయకులు మహిళలకు మభ్యపెట్టి కవర్లలో డబ్బులు పంచుతూ సభను తరలించే ప్రయత్నం చేశారు.
కేకే కడియం శ్రీహరి పార్టీ మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నాయకులు వదిలి వెళ్తున్నారని, పోయేవాళ్ళు వెళ్లకుండా పార్టీపై రాళ్లు వేసి మరీపోతున్నారని విమర్శించారు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని, ఈరోజు నాయకులు పార్టీ వదిలేసిన పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తానని తెలిపారు. ముసలోళ్ళు 4,000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, ఇన్నటానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది. ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు కానీ 2,500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్గా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొన్రి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానేవట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళీ ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామా డేటు మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను. ఇంట్లో కోడళ్ళుంటే 2,500, అత్తలుంటే 4,000. కేసీఆర్ ఒక ముసలోనికే ఇస్తుండు, నేను ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4,000 ఇస్తానది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియమ్మ కడుతుంది బిల్లు, సోనియమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు, మీరు గడనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ల, పరిగిల తేలుగుట్టిన దొంగలు ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు వేస్తే మీ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2,500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? వైసీపీ పాలనలో అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కావలి బనగానపల్లిలో నిర్వహించిన సభలో సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూసి జగన్కు రాత్రి నిద్ర కూడా పట్టదని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు ఊరికే పోవని, సైకో జగన్ను చిత్తశుద్ధిగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ ఆవిర్భవించి సుపరిపాలన అందించిన ఈ రోజు ప్రజల ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడు తమపై ఉంటాయని, 42 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాగలం యాత్రలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి, మీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూసా, ఎక్కడ చూసినా పిల్లలే కనపడుస్తున్నారు. అందరూ తమ్ముళ్ళే, యువతే. ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా, తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి మా పిల్లల్ని చూస్తున్నా. ఒక ఆశ, ఒక నమ్మకం, మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన రోజు ఈరోజు. తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపునిచ్చిన రోజు ఈరోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈరోజు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఈరోజు, పరిచయం చేసిన రోజు ఈరోజు. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు
ఇక్కడే ఉన్నాడు. పక్కనే విగ్రహం మనలందరినీ ఆశీర్వదిస్తున్నాడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. అలాంటి మహనీయుడి యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు శకం ఎట్లో యేసు శకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా. తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం, తెలుగుదేశం తర్వాతని చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం. అందుకే ఈరోజు నేను ఈ యొక్క మీటింగ్ లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం. అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తిరుగులేదని నిరూపించగలిగాం. తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాగణం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా. మీ గణం ఎప్పుమని మీకు చెప్పడానికి వచ్చా. మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కావల్లో నిలదీయడానికి వచ్చా. నేను అడుగుతున్నా, ఇప్పుడు రైతులారా మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీ వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మహిళలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఇప్పటివరకు 172 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. మిగిలిన ఆ 3 అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ జనసేనకు కేటాయించిన స్థానాలే. 25 ఎంపీ సీట్లలో సైతం టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా జనసేనకు కేటాయించిన మచిలీపట్నం స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా ఉదయ్ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైతులకు ఆదుకుంటామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయిందని భారతీయ జనతా పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెరక శ్రవణ్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి కురిక్యాల వరద కాలువ బ్రిడ్జిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో సందర్భంగా ప్రధాన రహదారి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంగళరాజ్యం గోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మంగళరాజ్యం గోపిడి రాజ్యం కోటకారులకు లీడ్ రిటర్న్ అంటానే కోటకారులకు లీడ్ రిటర్న్ అంటానే కోటకారులకు లీడ్ రిటర్న్ అంటానే కోటకారులకు లీడ్ రిటర్న్ అంటానే. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదు కిషన్ రెడ్డి. జగన్ సభకు మహిళలను తరలించేందుకు డబ్బులు పంచిన నేతలు. కష్టకాలంలో పార్టీ వదిలి వెళ్తున్నారు కేటీఆర్. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు నాయుడు కామెంట్స్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.